భారతదేశానికి తలనొప్పిగాడైనటువంటి కెనడా ప్రధానమంత్రి పోతున్నాడంటే ప్రస్తుతానికి వాడు పోవట్లేదు. ఉప ప్రధాని మాత్రం రాజీనామా చేస్తుంది ట్రూడోతోనే విభేదించి. కెనడా ఉప ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ట్యాక్సులు పెంచుతాం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సరిగ్గా స్పందించనందుకు అసంతృప్తితో తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆమె నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను కూడా మారుస్తున్నట్టు ట్రూడో చెప్పిన క్షణంలోనే తన పదవికి రాజీనామా చేయడమే ఉత్తమని నిర్ణయించుకున్నానని చెప్పి ఆమె ప్రకటించారు. వాస్తవానికి క్యాబినెట్లో అత్యంత శక్తివంతమైన మహిళగా ఆమెకు పేరుంది. విధాన నిర్ణయాలకు సంబంధించి ట్రూడోకి ఆమెకి భేదాభిప్రాయాలు ఉన్నట్టు ఇంతకుముందు కూడా స్థానిక మీడియా చెబుతూ వచ్చింది. దేశ ఆర్థిక సవాళ్ళకు సంబంధించిన విషయాలను పార్లమెంట్కి వివరించాల్సిన కొద్ది గంటల ముందే ఆమె రాజీనామా చేసింది. మా దేశం ఈరోజు తీవ్రమైన సవాలు ఎదుర్కొంటోంది అని ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఫ్రీలాండ్ ఎక్స్ మాజీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. కెనడాకు అత్యుత్తమైన మార్గం ఏదైన విషయంలో మన ఇద్దరి మధ్య కొద్ది వారాలుగా విభేదాలు నెలకొన్నాయి అని ప్రధానితో తనకు గల విభేదాలను ఓపెన్గా చెప్పుకొచ్చారు. కెనడా నుంచి చేసుకునే దిగుమతుల మీద 20% పన్ను పెంచాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక సిద్ధం చేశారని ఆమె గుర్తు చేశారు. కొన్ని వారాలుగా దేశ ప్రజలకు మేలు చేసేందుకు గల అవకాశాలు కనుగొన్నాం. ట్రంప్ సుంకాల హెచ్చరికలు చాలా తీవ్రమైనవి, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సుంకాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు నిధులు నిల్వ చేసుకోవాల్సి ఉంది. అందుకోసం రాజకీయ జిమ్మిక్కులు చేస్తాం వల్ల ఉపయోగం లేదు అంటూ ట్రూడో రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నాడని పరోక్షంగా హెచ్చరించారు. అమెరికా కెనడా ప్రధాన వాణిజ్య భాగస్వామి అయితే కెనడా నుంచి 70% ఎగుమతులు అమెరికాకి వెళ్తాయి. 2013లో తొలిసారి పార్లమెంట్ క్రిస్టియా ఫ్రీలాండ్ ఎన్నికైతే లిబరల్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత జస్టిన్ ట్రూడో మంత్రివర్గం చేరి వాణిజ్య విదేశాంగ శాఖలు నిర్వహించారు. యూరోపియన్ యూనియన్ అమెరికాలతో ఫ్రీ ట్రేడ్ చర్చలు కూడా జరిపారు. ఉప ప్రధానిగా తాను రాజీనామా చేసిన తర్వాత తనకు మరో పదవి అప్పగించాలని ట్రూడో కోరుకుంటున్నారని, కానీ నిజాయితీగా తాను పనిచేశానని మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నానని చెప్పుకొచ్చారు.